అబ్యూజ్ గా మాట్లాడారా, తిట్టారా? అదే కదా చెప్తుంది. దారుణమైన మాటలతో హింస ఆయన్ని ఎందుకు జాన్ పాల్ని నేను సమాధానపరచడానికి ప్రయత్నం. జాన్ పాల్ క్రిస్టియన్స్. అవును, జాన్ పాల్ ఎందుకు తిడుతున్నారు? జాన్ పాల్ని అతను యాక్సిడెంట్ క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ అన్నే కనపడుతున్నాడు అని చెప్పినందుకు జాన్ పాల్ దారుణమైన బూతులు తిట్టారు. నాకు ఒక రోజు మొత్తం బట్టి ఆన్సర్ చేయడానికి ఫేస్బుక్ లో ట్రోలింగ్, వాట్సాప్ గ్రూప్ లో ట్రోలింగ్ తినదామంటే అనుమానం ఉంది, ఓకే ముందుకెళ్దాం, నో క్వశ్చన్, మనం ఆగేదేం లేదు. ఇక్కడ వాళ్ళ మీద కేసులు ఎందుకు వేయలేదు? ఒక 5-6 నేమ్స్ మీకు ఉన్నాయంట, లీగల్గా వాళ్ళ మీద కేసులు వేయగానే వాళ్ళు దోషులు నిర్దోషులు అని తీర్చాల్సింది న్యాయస్థానాలు. వాళ్ళు ఎంతవరకు, సో మనకి చట్టాలు ఉన్నాయి కాబట్టి వాడుకోవాలి, అది నేను చెప్తుంది. కేసులు వేయలేదు అంటే మాట్లాడుకొని తిడితే తిట్టని అనుకున్నాం సార్, ఎంతైనా అనుకోని ఎన్నైనా మాట్లాడుకొని ఎన్ని పదాలను వాడుకొని దేవుడు లెక్క చూస్తాడు అనుకున్నాము. ఇది మితిమీరిపోతుంది రోజు రోజుకి చెప్తా. నిన్న శ్రీరామనవమి, రీసెంట్ గా శ్రీరామనవమి సందర్భంగా మచిలీపట్నం పక్కన బుద్ధాయపాలెంలో అక్కడ ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చిన ఒక పాస్టర్ ఒక చర్చి పెట్టుకుని 100 కుటుంబాలు ఉంటే ఒక 60-70% మంది మతమార్పిడి చేసేసి మిగిలిన 10-15 కుటుంబాలు శ్రీరామనవమి చేసుకుంటే వాళ్ళ మీద కత్తులు తీసుకెళ్లి బెదిరించి మీరు ఇక్కడ శ్రీరామనవమి చేస్తే తంతామని చెప్పి బెదిరిస్తుంటే వాళ్ళు భయపడిపోయి వీడియో పెట్టారు. యూట్యూబ్లో వీడియో ఉంది. మాస్టర్ బెదిరించాడు. ఒక క్రిస్టియన్ తాగి గుళ్ళోకి వెళ్ళి శ్రీరాముడిని బూతులు తిట్టి ఏసే నిజదేవుడు అని చెప్పి తాగి వేరంగం వేశాడు. ఒకసారి ఆ వీడియో ఉంటే తెప్పింది, దానిపైన మాట్లాడారు. కాలర్ ఉన్నారన్నారు ఎవరో, రమణ డేవిడ్ కాలర్ ఉన్నారు. డేవిడ్ గారు మాట్లాడండి మీరు ఒకసారి, ఆ వీడియో ఉంటే తెప్పింది. డేవిడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మన ప్రవీణ్ పాడాల్ గారు చనిపోయిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ నైట్ 11:30 to 11:45 మధ్యలో చనిపోయారు అంటున్నారు. అయితే ఆ తర్వాత ఎందుకు చూపించట్లేదు? ఆ ఫుటేజ్ అడుగుతున్నారు, అభినయ్ కూడా అదే ఫుటేజ్ అడుగుతున్నారు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఒక 1/2 hour ఫుటేజ్ కావాలని. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు, మన అనిత గారు స్పందించారు. అంటే సానుభూతిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు కనీసం? అవును, పవన్ కళ్యాణ్ జగన్ ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నారు చాలా మంది. సో జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎందుకు స్పందించలేదు అని చాలా మంది అడుగుతున్నారు. రూలింగ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి డిప్యూటీ సీఎం గా ఈయన ఎందుకు స్పందించలేదు? అది ఇదేనండి మా ప్రశ్న. ఓకే, అది రాజకీయ కారణాలు, ఆయా పార్టీల మెంబర్స్ అడగాలి మనం. ఓకే, చూపించట్లేదు అన్నది సీన్ ఆఫ్ అఫెన్సెస్ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు? అందరూ దాన్ని లేవనెత్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఎందుకు చూపించకుండా కేసు క్లోజ్ చేస్తామని అంటున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా పీస్ లేదండి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి. ఎందుకు డిప్యూటీ సీఎం గారు కనీసం ఒక స్పందన ఎందుకు లేదు? ఇంతమంది కనీసం సీఎం గారు ఒక మాట మేము దర్యాప్తు చేస్తాము అని ఒక మాట చెప్పారు, అక్కడితో వదిలేశారు. కానీ సమ్ ఇష్యూస్ లేదు. ఆవులను చంపేశారని సనాతన ధర్మం అని ఆయన మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మనిషిని చంపేస్తే ఈ రోజు 2 రాష్ట్రాల రాజకీయ ఒక్క నిమిషం అండి. అంటే మీకు కావాల్సింది, క్రైస్తవులకు కావాల్సింది పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, జగన్ ఎందుకు మాట్లాడలేదు అనేది కాదు, అది పొలిటికల్ యాంగిల్. అది వాస్తవం, ఆయన మరణానికి వాస్తవం తెలుస్తుందా లేదా అనేది మనకు కావాల్సిన. ఆయన చనిపోయారు, అనుమానాస్పదంగా చనిపోయారు, కానీ వీళ్ళందరూ కూడా యాక్సిడెంట్. కూటమి ప్రభుత్వంలోని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వ్యక్తులు అంటే పొలిటీషియన్స్ మాట్లాడలేదు అనేది రాజకీయ కోణంలో, కానీ అక్కడ విచారణ సక్రమంగా జరుగుతుందా లేదా అనేది న్యాయం కోణం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశామని చెప్పారు. 20 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదిగో ఇవే మా ఫుటేజెస్ అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో, కంప్లైంట్ ఏంటి, సస్పీషియస్ డెత్ గా ఇచ్చాం అంటే అనుమానాస్పద మృతిగా. వీళ్ళు ఏ కోణంలో ఏ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు? ఎంతసేపు డిపార్ట్మెంట్ వాళ్ళు అది యాక్సిడెంట్ అయిన కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేశారు తప్ప ఏమో ఆ హత్య కూడా అయి ఉండొచ్చు అనే కోణంలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు?
ఎక్కడ కూడా రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ట్రూత్ అనేది బయటకు వస్తుంది. ఒక నిజంగా- ఎంతసేపు 20 రోజుల నుంచి కూడా యాక్సిడెంట్ అన్న కోణంలో ఇన్వెస్టిగేట్ చేశారు తప్ప Accident హత్య అనే కోణంలో చేయలేదు. సార్, ఇప్పుడు అసలు వీళ్ళు- 24 hours, 48 hours లో మనకు ఒక రిజల్ట్ నిమిషం సార్. వచ్చేస్తుంది. 48 సార్ hours లో. మీరే మాట్లాడుకుంటారా? ఇప్పుడు ప్రతిసారి మీరే మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడినారా? మీరు మాట్లాడుకోండి. చెప్పండి. ఇప్పుడు ఐజీ గారు ప్రెస్ మీట్ చూశారు మీరు నిన్న. చూశాను. అందులో ఆయన ఏం చెప్పారు? నెల 2 నెలలు వెనక్కి వెళ్ళి కూడా ప్రవీణ్ గారి కాల్ డేటా చూసాం, అంతా నార్మల్గా ఉంది, ఏమన్నా అనుమానాస్పదంగా కాల్స్ ఏమన్నా జరిగాయా, అది ఏ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయటం అంటారు? ఏదన్నా హత్య అనే యాంగిల్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎవిడెన్స్ల కోసం వెళ్ళారా లేదా? 400 సీసీ ఫుటేజ్లు ఎందుకు చూశారు? అనుమానాస్పద అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎస్పీ గారు ముందు వైన్ షాప్ సంబంధించినటువంటి ఫుటేజ్లు రిలీజ్ అవుతే ఆ ఫుటేజ్లకి మాకు సంబంధం లేదు, ఆ ఫుటేజ్ సంబంధం లేదనలేదు ఆయన. ఆ ఫుటేజ్ సంబంధం లేదనలేదు. మన రీసెంట్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేసే ముందు ఆ ఫుటేజ్ లే మేము తీసాము. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పింది అబద్ధమా, ఐజీ గారు చెప్పింది అబద్ధమా? ఎస్పీ గారు ఆ ఫుటేజ్ మేము వీడియో ప్లే చేయండి. తీయలేదు. ఎస్పీ గారు మాకు సంబంధం లేదన్నది ప్లే చేయండి. మీరు సంబంధం లేదు కాదు, మేము తీయలేదు, అఫీషియల్ గా మేము తీసింది మేము అఫీషియల్ రిలీజ్ చేస్తాం, అప్పుడు వరకు ఆగండి అన్నారు అంతే. అప్పుడు వరకు ఆగండి అంటే ఏంటి? అంటే ఏంటి? రిలీజ్ అయినవి అవునా కాదా, ఎస్ఆర్ నో అని చెప్పినట్టు కాదు, న్యూట్రల్ గా ఉన్నారు. న్యూట్రల్ గా ఉండి 20 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కొత్తగా పాత ఫుటేజ్ తెచ్చి చూపించారు. కదా. ఎంతసేపు తాగే వైన్ షాప్ లో ఫుటేజ్ లేదు కనిపిస్తుంది తప్ప 14 మొహం కడుక్కున్నట్టు కానీ, వాటర్ బాటిల్ కొన్నట్టు కానీ, మందు తాగినట్టు కానీ ఇవేవి కనిపించవు వీళ్ళకి. ఎంతసేపు వైన్ షాప్ లో ఫుటేజ్. నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎంతసేపు బట్టలు వేసినా కనపడుతున్నారు, బట్టలు లేకుండా ఉండరా? మీరు ఉంటాము. ఎక్కడ ఉంటారు? ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటాం. ఆయన తాగేది కూడా సాటుగా తాగుతాడు. సీసీటీవీ ముందు తాగడు. ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? భోజనం చేయలేదా? మనకేం కొనలేదా? కూల్ డ్రింక్ కూడా ఆయన 6 చోట్ల యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు. 3 చోట్ల వైన్ షాపులు, 1 చోట పెట్రోల్ బంకు, ఇంకొక 2 చోట్ల ఏ చిన్న బడ్డీ షాపులో. మీ ఫోన్ నేను కంట్రోల్లో తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీ పాస్వర్డ్ అది అయిపోతే మళ్ళీ ఇటు వస్తున్నారు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు దాకానేమో అనుమానాలు అంటారు, మళ్ళీ అదే బ్లాక్ మెయిల్ అంటారు. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు. ఒక నిమిషం సార్, ఇప్పుడు సాధ్యం అవుద్దా? ఎందుకు సాధ్యం కాదు సార్? ఇప్పుడు నన్ను బెదిరించి నా ఫోన్ మీరు కంట్రోల్లో తీసుకోగలరా లేదా? తీసుకుని బయట నేను ఒక్కడిని, నా చుట్టూ 10 మంది ఉన్నారు. సినిమాల్లో మాత్రం మనకు కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని పెట్టినప్పుడు మీరు బయట తిరగండి అని అన్నప్పుడు సినిమా కాదు సార్, సినిమా కూడా కేమ్ ఫ్రమ్ రియాలిటీ. బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ నుంచి సినిమా వచ్చింది. మరి ఎందుకు సినిమా చూడొద్దంటారు మీరు? మనం తప్పించుకుని పోలీసుల దగ్గరికి రొమాన్స్లు, ఎక్స్పోజింగ్లు, వల్గారిటీ ఉంటదని చూడొద్దు. బైబిల్లో కూడా ఉంటుంది, ఎందుకు చదవమంటున్నారు? మరి బైబిల్లో ఉండేది దేవుడు చేసింది కాదు, మనుషులు చేసిన తప్పు అక్కడ బైబిల్లో రాపిచ్చారు. సినిమాల్లో కూడా బైబిల్లో కూడా మనుషులు చేసినవే చూపిస్తున్నారు. అది ఎక్స్పోజింగ్ కదా, అది రొమాన్స్ కదా. ఇక్కడ కూడా శృంగారం ఉంది కదా. ఎక్కడుంది? లైంగిక ఉద్వేపన కలిగించి బైబిల్లో దేవుడు చేశాడా? ఇప్పుడు మీరు సినిమాల్లో మీరు చెప్పండి, బైబిల్లో దేవుడు చేశాడు? చేయించాడు. ఎవరితో చేయించాడు? చేయించానని చేయించాడు. మాట్లాడదామా? అది మన టాపిక్. కౌంటర్ సంబడి లాస్ట్ టైం నేను కేఏ పాల్ గారిని పొలిటికల్ లీడర్స్ గా, కేఏ పాల్ గారు, హర్ష కుమార్ గారు పొలిటికల్ లీడర్స్ గా ఒక సైడ్ ఎందుకు తీసుకుంటారు అని నేను ఖండించినాను. హిందూ మతం మీద అనిపిస్తుందా? అనుమానాలని నివృత్తి చేయండి అని అడుగుతుంటాను. ఓకే, అనుమానాలు నివృత్తి చేయను కానీ, బట్ హైందవ సంఘం మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు మోపేటప్పుడు అది ఖండించలేదు అని నేను మాట్లాడాను. హిందువులని అనలేదు, క్రైస్తవుల్లో చేసి ఉండొచ్చు, ముస్లిమ్స్లో చేసి ఉండొచ్చు, హిందువులో చేసి ఉండొచ్చు. ఎవరు చంపారో నాకు అనుమానాలు ఉన్నాయి, ఇది హత్యని నమ్మే కారణాలు. బట్ ఒక పాలిటీషియన్ గా ఎక్కువ కోణం అంతా హిందువుల మీదకి వెళ్తున్నప్పుడు